వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడు ఆయన. ఈయన అట్లా కాకుండా పార్టీ లాయల్టీ ఫస్ట్ అనే రకం. కాబట్టి యంగ్స్టర్స్ వృద్ధతరం ఈ రెండింటి మధ్యన ఒక నిబిడీకృతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అక్కడ. అయితే ఫైనల్ గా చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఫైనల్. బాబు గారు లోకేష్ ని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నానంటే ఆపేవాడు ఎవడు ఉండడు. ఎలాగూ ప్రాంతీయ పార్టీల్లో ఎన్నికలు ఏం జరగవు. లేదు బాబు గారు పార్టీ బాధ్యతలు ప్రెసిడెంట్ రెండు నా దగ్గరే ఉండాలి అనుకుంటే, అంటే నేను బతికున్నంత వరకు నా చేతుల్లోనే ఉండాలి ఆ పదవి అనుకున్నారనుకోండి, అప్పుడు ఆయన ఇతన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించవచ్చు. ఇక్కడ పార్టీ భవిష్యత్తు కోరితే, తన బిడ్డ భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు కోరితే ఇప్పుడు అధ్యక్ష స్థానం ఇవ్వడం కరెక్ట్. ఈ టైంలో ఇవ్వటం ఎందుకు అంటే, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నాక పార్టీని చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారంటే సంస్థాగత నిర్మాణం ఆయన ఉన్నప్పుడే ఈయన చేపట్టడం వల్ల. ఇప్పటికే సంస్థాగత నిర్మాణంలో 100కి 90% లోకేష్, 10% చోట్ల చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యారు. బట్ టోటల్ గా అప్పుడు ఆయన ఒక ఫేస్ చేశారు. ఎన్టీఆర్ని దించినప్పుడు ఎన్టీఆర్ పెట్టుకున్న బ్యాచ్ ఎదురు తిరిగారు. అలాంటి పరిస్థితి తన బిడ్డకి రాకూడదు కదా, కాబట్టి అక్కడ రావాలి. అయితే అలా జరిగితే శాంతం పదవుల నుంచి పక్కకి తప్పించబడిన వాళ్ళుగా కడుపు రగిలిపోద్ది సీనియర్లకి. వాళ్ళల్లో ఒక అవిశ్వాసం పెరుగుతుంది. ఇంకోటి ఈయన కొన్ని స్ట్రిక్ట్ గా స్టిక్ ఆన్ అవుతాడు తను అన్నమాటకి లోకేష్. అందులో ఏది 2 టర్మ్స్ కి మించి లేదు, వాళ్ళు పార్టీ కోసం పనిచేయాలి, ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ ట్రిప్ ఇప్పుడున్న సీనియర్లు